యావత్ భారతదేశం ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారో, ఆ బడ్జెట్లో ఏమేం రాబోతున్నాయి, ఎవరికి లాభం చేకూరబోతుంది, ఏ రంగాలకు ఊతమివ్వబోతుంది, ఇలాంటి అన్ని అంశాలపై దేశం అంతా దృష్టి కేంద్రీకరిస్తే ఇటు తెలంగాణలో అటు ఏపీలో మాత్రం దాన్ని మించి అనేలా 2 ఎపిసోడ్లు జరుగుతున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈరోజే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆయన నివాసం నందినగర్లోనే విచారిస్తుంది సిట్. అది దాదాపు 4 గంటలుగా కేసీఆర్ విచారణ జరుగుతుంది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అంబటి రాంబాబు నిన్న రాత్రంతా ఆయన్ని మాజీ మంత్రి ఆయన్ని జైల్లో పెట్టడం, కొద్దిసేపటి క్రితమే మరో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి నిప్పంటించడం, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ 2 సంఘటనలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ తెలంగాణలో కూడా అధికార విపక్షాల మధ్య రాజకీయ వేడి రాజేశాయి. అధికార దుర్వినియోగం చేస్తున్నారు, కక్ష సాధింపుకు దిగుతున్నారంటూ ప్రతిపక్షం మండిపడుతుంటే అధికార పక్షం మాత్రం తప్పులు ఎవరు చేసినా శిక్ష తప్పదంటూ హెచ్చరికలు జారీ చేస్తాయి. ఇలా దేశంలో బడ్జెట్ 2 రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో అంబటి రాంబాబు జోగి రమేష్ వ్యవహారం, తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా కేసీఆర్ విషయానికి వస్తే 4 గంటలుగా కూడా నందినగర్ కేసీఆర్ నివాసంలో విచారణ జరుగుతుంది. ఇది ఈరోజు తెలంగాణలో హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం, తెలంగాణ భవన్ వద్ద భారీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులు మోహరించడం, అటు నందినగర్ వైపు మాత్రం ఎవరిని వెళ్ళనీయట్లేదు. కేసీఆర్ ఇల్లు అది, ఆయన ఇంట్లోనే సిట్ విచారిస్తుంది. ఈ విచారణలో ఏం జరుగుతుంది అనేది బయటకు తెలియకపోయినా బయట మాత్రం నాయకులు, కార్యకర్తలు నిరసనలు, ఆందోళనలు, గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాంటి వాతావరణం బీఆర్ఎస్ శ్రేణులు చూపించేవో, ఎలాంటి దూకుడు కనిపించేదో ఈరోజు మళ్ళీ అలాంటి హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఇప్పుడు ఈవినింగ్ ఏ నిమిషమైనా రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించవచ్చు బీఆర్ఎస్ అని ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో రేవంత్ రెడ్డి నివాసం వద్ద కూడా పక్కనే ఉంటుంది. రైట్ సైడ్ తెలంగాణ భవన్, నందినగర్ కేసీఆర్ నివాసం ఉంటే జూబ్లీ చెక్ పోస్ట్కి లెఫ్ట్ సైడ్లో రేవంత్ రెడ్డి నివాసం, ఆయన క్యాంప్ ఆఫీస్ ఉంటాయి. కాబట్టి అక్కడ ముట్టడించే అవకాశం ఉంటుందేమో అనే ఆలోచనతో అక్కడ పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అటువైపు ఎవరిని వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. ఈరోజు రాత్రి ఆయన బయలుదేరుతున్నారు. రేపు రాత్రి వరకు రావచ్చు, ఆయన తెలంగాణకు చేరుకుంటారు. ఈ హై టెన్షన్ క్రియేషన్ చేసిన వ్యవహారంలో కేసీఆర్ మాత్రం కొంత విచారణకు వెళ్లే ముందు నాయకులు, కార్యకర్తలతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ విషయాన్ని కొంతమంది నాయకులు మనతో పంచుకున్నారు. అదే సమయంలో సిట్ అధికారులతో కూడా విచారణ కంటే ముందే అందరూ ఉన్నప్పుడే తప్పుడు కేసులు పెట్టి ఇరుకునబడొద్దు అని ఒక రకమైన సూచనతో కూడిన హెచ్చరిక అనుకోవచ్చు. అది కేసీఆర్ సిట్ అధికారులను చేసినట్లు మనకు తెలుస్తుంది. అదే సమయంలో 2వ ఫ్లోర్ నందినగర్లో నివాసంలో కేసీఆర్ ఉంటారు. గతంలో ఉద్యమ సమయం నుంచి అక్కడే ఆయన నివాసం. ఆ తర్వాత ఫామ్ హౌస్ గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మారినాక ఆ తర్వాత అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అంతకుముందు మొత్తం నందినగర్ కేంద్రంగానే తెలంగాణ ఉద్యమం యావత్తు, అంటే 2001లో పార్టీ పెట్టడం నుంచి తెలంగాణలో కీలక ఘట్టాలన్నిటికీ ఇప్పుడు కేసీఆర్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్లో విచారణ ఎదుర్కొంటున్నారో ఆ గదే వేదికగా మారింది. ఆ గదిలో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న చాలామంది నేతలు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, టీడీపీలో గతంలో పనిచేసిన వాళ్ళు, లేదంటే బీజేపీలో ఉన్న వాళ్ళు చాలామంది అక్కడ కేసీఆర్తో అక్కడే కూర్చొని తెలంగాణ ఉద్యమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే అంశాన్ని అక్కడే చర్చలు జరిపారు. తెలంగాణ మూమెంట్ని అక్కడి నుంచి అదే కేంద్రంగా నడిపారు. తెలంగాణ వచ్చినప్పుడు కూడా కేసీఆర్ అక్కడే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు, ఆ బిల్లు పెట్టిన రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టారు. ఆ తర్వాత ఆయన వచ్చింది కూడా నందినగర్కే. ఇప్పుడు అక్కడే విచారణ ఫోన్ ట్యాపింగ్లో సాక్షిగానే అయినప్పటికీ విచారణ ఎదుర్కొంటున్నారు. 4 గంటలుగా ఒక 6 పోలీసు అధికారులు ఆయన్ని రౌండప్ చేసి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆయన దానికి జవాబు చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్తో తనకేం సంబంధం లేదని మొదటి నుంచి అంటున్నారు. ముఖ్యమంత్రిగా తనకేం బాధ్యత ఉండదని అదే వాళ్ళతో చెప్తున్నట్లు మాకు తెలుస్తుంది. ప్రస్తుతం నందినగర్ నివాసం వద్ద మా ప్రతినిధి కిరణ్ అప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విచారణ ఏ రకంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది నందినగర్ నివాసంలో వివరించేందుకు కిరణ్ అందుబాటులో ఉన్నారు. తెలంగాణ భవన్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం, కార్యకర్తలు బయటకు చొచ్చుకురావడం, పోలీసులు అడ్డుకోవడం, ఇలాంటి వాతావరణం తెలంగాణ భవన్ వద్ద ఉంది. అక్కడ మా ప్రతినిధి అజయ్ ఉన్నాడు. ముందు కిరణ్తో మాట్లాడదాం. కిరణ్, దాదాపు 4 గంటలుగా విచారణ జరుగుతుంది. సంతోష్ రావు కానీ అంతకుముందు
కేటీఆర్ కానీ దానికంటే ముందు హరీష్ రావు గారు ఈ నెల 20న హరీష్ రావు, 23న కేటీఆర్, 27న సంతోష్ రావు విచారణ జరిగింది. దాదాపు ప్రతి ఒక్కరి విచారణ కూడా 7 గంటల పాటు జరిగింది. అంటే 7 గంటలకు సరిపోయేంత క్వశ్చనీర్ ఏమన్నా సిద్ధం చేసుకొని వస్తున్నారా? సరిగ్గా 7 గంటలు విచారించాలని ఏమన్నా టార్గెట్గా సెట్ పెట్టుకుందా? ఇప్పుడు ఇంకా 4 గంటల విచారణ పూర్తయింది దాదాపు. ఇంకా 3 గంటలు కేసీఆర్ను విచారించే అవకాశం ఉందా? అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ వాతావరణం ఏంటి ఇప్పుడు? గడిచిన 4 గంటలుగా నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సిట్ అధికారులు 2వ అంతస్తులో కూడా విచారణ సాగిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 3 గంటల 10 నిమిషాలకి సిట్ అధికారులు 2వ అంతస్తులోని గదులకు వెళ్ళారు. తర్వాత కేసీఆర్ని ఒక్కరినే లోపలికి అనుమతించారు. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒకసారి మనం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీని వాళ్ళ సిట్ అధికారులు సిట్ ఆఫీసులో విచారించినప్పుడు 7 గంటలకు పైగా విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మాజీ సీఎం కేసీఆర్ విషయంలో మాత్రం కొంత సడలింపించినట్టు కనిపిస్తుంది. మరొక గంటన్నరలో విచారణ ముగిసే అవకాశం ఉన్నట్టు కొంత ప్రాథమిక సమాచారం ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్న అనధికారిక సమాచారం ప్రకారం అయితే బయటికి వెల్లడవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేతకు సంబంధించి కూడా, అప్పటి ప్రభుత్వంకు సంబంధించి కూడా, ఎస్ఐబిలో పనిచేసిన ప్రభాకర్ రావు సంబంధించి, ఎందుకంటే అతడి పదవీకాలం ముగిసినా కానీ చాలా రోజుల పాటు ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించారు. ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ సంబంధించి కూడా ఆయన పదవీకాలం ముగిసినా కానీ చాలా ఏళ్ల పాటు ఆయన డీసీపీగా కొనసాగిన నేపథ్యం, అందుకు సంబంధించిన విషయాలను అడిగే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు ఇప్పటి వరకు, ఎందుకంటే సుమారుగా గడిచిన ఏడాది కాలంగా సుమారుగా 2 ఏళ్ల పాటు, ఎందుకంటే కొత్త సిట్ ఏర్పడిన తర్వాత కూడా కొంత సిట్టు దూకుడుగా వ్యవహరించింది. గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావుతో పాటు కొంతమంది బాధితులకు సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ పార్టీలో ఉన్న సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కొంతమందిని విచారణ చేసిన నేపథ్యంలో ఆ వివరాలను ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్ను విచారిస్తున్నట్టు తెలుసు. ముఖ్యంగా మనం చూసుకుంటే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ కుమార్ సంబంధించి కూడా కేవలం నాన్ క్యాడర్ సంబంధించిన సిట్ అధికారులు విచారణ చేసి, కేసీఆర్ విచారణ మాత్రం 2 సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు ఒక ఎస్పీ, అదనపు ఎస్పీ, అదేవిధంగా 2 డిఎస్పీ శాఖకు సంబంధించిన అధికారులు, మొత్తంగా 6 విచారణ సాగిస్తున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినప్పుడు ఇక్కడ సంబంధించిన డీసీపీగా ఉన్న విజయ్ కుమార్ నేతృత్వంలో కూడా ప్రస్తుతానికి ఆయన జాయింట్ సిపి హైదరాబాద్ ఎస్పీగా ఉన్నారు. ఆయన నేతృత్వంలో కూడా విచారణ అంతా కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా కేసుకు సంబంధించి కొంత అనేక విషయాలను కూడా బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని ఛాలెంజింగ్, ఎందుకంటే అప్పుడు ఆయన ఇక్కడ డీసీపీగా ఉన్నప్పుడు పంజాగుట్లో 2014 మార్చి 10వ తేదీన కూడా కేసు నమోదు దగ్గర నుంచి కూడా కొంత చాలా సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం కూడా ఆయన చేశారు. కాబట్టి తిరిగి కొత్త సీట్లో ఆయనని కొంత కీలక ఆఫీసర్గా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మనం చూసుకుంటే మిగతా సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల విచారణ సందర్భంలో కూడా సుమారుగా ఒక్కొక్కరిని 7 గంటల పైగా విచారించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ కేసీఆర్ విషయానికి వస్తే మాత్రం మరొక గంటన్నరలో కూడా విచారణ ముగిసే అవకాశం ఉన్నట్టు కొంత సమాచారం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మరొక గంట, అంటే సుమారుగా 4:30-5:30 గంటల పాటు కూడా విచారణ సాగించే అవకాశం ఉంటుంది. మీరు చెప్తున్నట్టు, ఇందాక మీరు చెప్పినప్పుడు నందినగర్లోని కేసీఆర్ నివాసంలో గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుతం ఆయనతో లేని వారు కూడా ఎక్కడైతే ఉద్యమ రచన కావచ్చు, చాలా అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించిన అంశాలను చర్చించిన గదిలోనే సిట్ అధికారులు కూడా ప్రత్యేకంగా ఆయన్ని విచారించడం కొంత హాట్ టాపిక్గా మారింది, చర్చనీయాంశంగా మారింది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా మరొక గంట పాటు విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఎవరైతే కొంత బాధితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, నిందితులు, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభాకర్ రావుతో పాటు, ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతికి సంబంధించిన వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారం కూడా కేసీఆర్ను విచారణ సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరొక గంట పాటు విచారణ సాగే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం, విచారణకు సంబంధించిన అప్డేట్స్ మీ నుంచి తీసుకుంటూ ఉంటాం.